అందరికీ నమస్కారం. కాళ్ళ మంటలు, చేతులు మంటలు, ఈ రెండు ప్రాబ్లమ్స్ గ్రాడ్యువల్గా పెరుగుతున్నాయని చెప్పొచ్చు. మీకు డయాబెటీస్ ఉంటే అది డయాబెటిక్ న్యూరోపతి అంటారు. మందులు వాడి మీరు వాడిన మందుల లోపలికి వెళ్ళి మీ నరాల మీద ఉన్నటువంటి మైలిన్ షీత్ని తినేయడం వల్ల మీకు డయాబెటిక్ న్యూరోపతి వస్తుంది. ఈ మంటలు ఒక చోట మొదలైతే దాన్ని ఏమాత్రం నెగ్లెక్ట్ చేసినా మొత్తం బాడీ అంతా స్ప్రెడ్ అయిపోతాయి. చన్నీళ్లలో చేతులు పెట్టి కూర్చోవడం, లేకపోతే చన్నీళ్లలో పడుకోవడం చేస్తే కానీ మీకు రిలీఫ్ రాదు. అది కూడా టెంపరీ ఉంటుంది. దీనికి ఎక్కడా ట్రీట్మెంట్ లేదు. మేనేజ్ చేయాలంటే మీకు కావాల్సింది పెసరపప్పు. పెసరపప్పుని నీళ్ళలో నానబెట్టండి. బాగా నానబెట్టిన తర్వాత దాన్ని తీసేసి దాంట్లో చిటికెడు కర్పూరం వేయండి. హారతి కర్పూరం ఉండేది ఇంట్లో ఉండే బిళ్ళలు కాదు, ముద్ద కర్పూరం దొరుకుతుంది. ఆ ముద్ద కర్పూరం వేసి నూరండి. నూరి దాన్ని ఎక్కడైతే మీకు మంటలు పుడుతున్నాయో అక్కడ మీరు అప్లై చేసి నీడలో కూర్చోండి. ఫ్యాన్ కింద కూర్చున్నా పర్లేదు. ఆరిపోయిన దాకా కూర్చోవాలి. టైం ఎక్కువ పడుతుంది. అది మీ బాడీ మీద ఉన్నంతసేపు మీకు మంటలు లాంటివి రావు. ఓకే, తర్వాత ఆరిపోయిన తర్వాత కడిగేసేయండి. కనీసం 4-5 గంటలు రిలీఫ్ వస్తుంది. ఇనిషియల్ స్టేజ్లో ఉంటే ఈ ప్రాబ్లం అనేది మీరు కంటిన్యూస్గా 40 డేస్ మండలం రోజులు వాడితే తర్వాత మీకు మంటలు అనేటివి రావు. కానీ డయాబెటీస్ వల్ల వచ్చినాయని అర్థం చేసుకున్నారు కదా. ట్యాబ్లెట్స్ మానేసి ట్యాబ్లెట్స్ లేకుండా డయాబెటీస్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి మీద ఫోకస్ పెడితే మళ్ళీ అటాక్ కాకుండా ఉంటుంది. ఈసారి వస్తే తగ్గదు, నాకు తెలియదు.